everyone, welcome to BSN Education. ఈరోజు మనం ఒక నోటిఫికేషన్ గురించి చాలా ఇంపార్టెంట్ అయిన నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సెంట్రల్ లెవెల్లో టీచర్ పోస్ట్ అనేది నోటిఫికేషన్ అనేది పడింది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కోర్స్ ఎగ్జామ్ అనేది ఉంది మనకి. ఆ ఎగ్జామ్ ఏంటి, మనకి స్టేట్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, టోటలీ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలి, అలాగే ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ఎవరు క్వాలిఫైడ్, ఎలాంటి వాళ్ళు రాయాలి అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఎగ్జామ్ 2021లో టీచింగ్ స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ అనేది పడింది. దీంట్లో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, 3400 టీచర్ పోస్టులు అనేవి ఉన్నాయి. అయితే ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో మనకి 117 టీచర్ పోస్టులు అనేవి ఉన్నాయి. దీనికి స్టేట్ లెవెల్లో టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ అనేది క్వాలిఫై ఉండాలి. ఆర్ సిటెట్ అనేది సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. మనకి సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఎలా ఉంటుందంటే, ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అయింది. మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది, 1st ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ వరకు మనకి డేట్ అయితే ఉంది, టైం అయితే ఉంది. అలాగే ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్కి అప్లై చేసే వాళ్ళు 2000 ఫీ అనేది ఆన్లైన్ ద్వారా మనం పే చేయాలి. క్రెడిట్ కార్డ్ అని ఆన్లైన్ ద్వారా మనం పే చేయవచ్చు. అలాగే పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అండ్ టీజీటీ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనేది 1500 ఫీజు ఉంటుంది. ఫీజు రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఉంటుంది మనకి. అలాగే మనం అప్లై చేసిన తర్వాత ఏమైనా బై మిస్టేక్ మన డీటెయిల్స్ రాంగ్ ఇచ్చినప్పుడు మనకి కరెక్షన్కి, అప్లికేషన్ కరెక్షన్కి మనం ఎడిట్ చేసుకోవడానికి 4th మే నుంచి 6th మే వరకు మనకి టైం అయితే ఉంటుంది. అయితే ఎగ్జామ్ డీటెయిల్స్ అనేవి ఎలా ఉంటాయి, ఏ టైంలో ఎన్ని మార్క్స్, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ లాస్ట్ వీక్ ఆఫ్ మే, అంటే మే లాస్ట్ వీక్ కానీ అలాగే ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో కానీ మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 180 minutes, అంటే 3 hours ఎగ్జామ్ అనేది మనకు ఉంటుంది. టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అనేది ఉదయం అలాగే ఆఫ్టర్నూన్ అనేది ఎగ్జామ్ జరుగుతుంది. ఫస్ట్ షిఫ్ట్లో 9 AM టు మార్నింగ్ 9 AM టు 12 afternoon 12 noon వరకు ఎగ్జామ్ ఉంటుంది. అలాగే సెకండ్ షిఫ్ట్లో 3 PM నుంచి 6 PM వరకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ EMRS టీచింగ్ స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామ్ అనేది విల్ బి కండక్టెడ్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి ఓన్లీ, సిబిటి మోడ్లో ఉంది. అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తున్నాం కదండి, ఇప్పటివరకు మనం చాలా ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది రాసాము. టెట్లో కానీ, ఏపీ టెట్, బిఎస్సి కానీ, గతంలో పడిన నోటిఫికేషన్స్కి చాలా మటుకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మనం కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అనేది రాస్తున్నాం. ఇది కూడా అలాంటిది, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. చాయిస్ ఆఫ్ మీడియం అంటే మనకి 2 లాంగ్వేజెస్లో మనకి పేపర్ అనేది ఉంటుంది. హిందీ ఆర్ ఇంగ్లీష్, బోత్, రెండు లాంగ్వేజెస్లో మనకి పేపర్ అనేది ఉంటుంది. అయితే ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేసే విద్యార్థులకి ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ అనేది ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ప్రిన్సిపల్స్ పోస్ట్కి అప్లై చేసే స్టూడెంట్స్కి ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ 160 మార్క్స్ ఉంటుంది, సిబిటి మోడ్. అలాగే పర్సనాలిటీ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అనేది మనకి 40 మార్క్స్కి ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ అంటే 3 hours 180 minutes.
దీంట్లో మనకి ఎగ్జామ్ సిలబస్ అనేది ఏంటి అనేది చూస్తే జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకి 10 మార్క్స్ ఉంటాయి. అలాగే జనరల్ హిందీ నుంచి 10 మార్క్స్, అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 10 మార్క్స్, లాజికల్ రీజనింగ్ నుంచి 10 మార్క్స్, కంప్యూటర్ లిటరసీ నుంచి 10 మార్క్స్, క్వాంటిటేటివ్ అపర్చ్యూడ్ టెస్ట్ నుంచి 10 మార్క్స్, అలాగే అకాడమిక్ నుంచి 30 మార్క్స్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ అంటే ఫైనాన్స్ నుంచి 70 మార్క్స్ అనేది ఉంటుంది. టోటలీ 160 మార్క్స్. అయితే ఇక్కడ చూడండి, కింద చిన్న నోట్ ఉంది మనకి. ఏంటి నోట్? చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ప్రతి బిట్కి మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. 160 బిట్స్కి ఆన్సర్స్ చేయాలి అనుకుంటాం. ఒకవేళ మనకి రాకపోయినా సరే టెస్ట్ చేసి రాస్తాం. అలాంటప్పుడు మనకి మార్క్స్ పోయే చాయిస్ ఉంది. మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఈ ఎగ్జామ్లో ఉంది. మనం కరెక్ట్గా రాస్తే మనకి 1 మార్క్ అనేది వస్తుంది. కానీ రాంగ్ రాస్తే మనకి 0.25 అంటే ఒక బిట్కి 1 మార్క్ అనేది తీసివేయబడుతుంది. 4 బిట్లు కలిపి 4 రాంగ్స్ రాస్తే మనకి 1 మార్క్ అనేది పోతుంది. నెక్స్ట్ వైస్ ప్రిన్సిపల్స్కి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ 160 మార్క్స్ సిబిటి మోడ్. అలాగే పర్సనాలిటీ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అనేది 40 మార్క్స్ ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ 3 hours 180 minutes ఉంటుంది. అలాగే జనరల్ ఇంగ్లీష్ ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్క్స్? జనరల్ ఇంగ్లీష్ నుండి మనకి 10 మార్క్స్, అలాగే జనరల్ హిందీ నుంచి 10 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 10 మార్క్స్, లాజికల్ రీజనింగ్ 10 మార్క్స్, కంప్యూటర్ లిటరసీ నుంచి 10 మార్క్స్, అలాగే క్వాంటిటేటివ్ అపర్చ్యూడ్ టెస్ట్ నుంచి 10 మార్క్స్, అకాడమిక్ నుంచి 60 మార్క్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ నుంచి 40 మార్క్స్. టోటల్లీ 160 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదంటే ప్రిన్సిపాల్స్కి ఎగ్జామ్లో ఏ విధంగా మార్కింగ్ అనేది ఉంటుందో చూసుకున్నాం కదా. అలాగే ఇక్కడ కూడా ప్రతి కరెక్ట్ ఆన్సర్ రాసిన బిట్కి 1 మార్క్ వస్తుంది మనకి. రాంగ్ రాసిన ఆన్సర్కి మాత్రం 0.25 అనేది డిడక్టెడ్ చేస్తారన్నమాట. అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఆలోచించి కరెక్ట్గా మీకు తెలిస్తేనే కరెక్ట్గా ఆన్సర్ చేయండి, లేదంటే వద్దు. నెక్స్ట్ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్. ఈ ఎగ్జామ్లో 160 మార్క్స్ ఉంటుంది. పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూకి 40 మార్క్స్, డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 3 hours, జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్ ఉంటుంది. అలాగే జనరల్ హిందీ 10 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, అనలిటికల్ ఎబిలిటీ అనేది 10 మార్క్స్ 15 మార్క్స్ న్యూమరికల్ ఎబిలిటీ అనేది 10 మార్క్స్, కంప్యూటర్ లిటరసీ అనేది 5 మార్క్స్, టీచింగ్ ఆప్టిట్యూడ్ అండ్ పెడగాజీ నుంచి 20 మార్క్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ 80 మార్క్స్. టోటలీ 160 మార్క్స్. అలాగే ఇందాక పేపర్ దిద్దడంలో మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది కాబట్టి కరెక్ట్గా తెలిస్తేనే మనం ఆన్సర్ చేయాలి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేయబడతాయి. నెక్స్ట్ టీజీటీఎస్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్. ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది 180 మార్క్స్, డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ 3 hours, జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్, జనరల్ హిందీ 10 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, అనలిటికల్ ఎబిలిటీ 15 మార్క్స్, న్యూమరికల్ అబిలిటీ 10 మార్క్స్, అలాగే కంప్యూటర్ లిటరసీ 5 మార్క్స్, టీచింగ్ ఆప్టిట్యూడ్ అండ్ పెడగాజీ నుంచి 20 మార్క్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏ సబ్జెక్ట్కి అయితే మనం ఎగ్జామ్ రాస్తున్నామో ఆ సబ్జెక్ట్ నుంచి కన్సర్న్ సబ్జెక్ట్ నుండి మనకి 100 మార్క్స్ అనేది ఉంటుంది. బోటనీ రాస్తే బయాలజీ రాస్తే బయాలజీ, మ్యాథ్స్ రాస్తే మ్యాథ్స్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ రాస్తే ఇంగ్లీష్ నుంచి మనకి 100 మార్క్స్ అనేది వస్తుంది. టోటలీ 180 మార్క్స్. 1 మార్క్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఇచ్చినట్టే మనకి ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి నెగిటివ్ చేయబడతాయి. అయితే సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్కి ఎగ్జామినేషన్ సిలబస్ ఏంటి? చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ నుంచి అంటే సైకాలజీ నుంచి మనకి ఏ టాపిక్ నుంచి ఏ సిలబస్ ఉందనేది ఒకసారి మనం చూద్దాం.
థియరీస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్, అలాగే లెర్నర్ యాజ్ ఎ డెవలపింగ్ ఇండివిజువల్ నుంచి ఈ టాపిక్స్ అన్ని కూడా మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెర్నింగ్ ఇన్ సోషియో కల్చరల్ పర్స్పెక్టివ్ నుంచి ఈ టాపిక్స్ అన్ని మనం చదవాల్సి ఉంటుంది. ఎవరైతే ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు, అలాగే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ నుంచి కింద ఇవ్వబడిన టాపిక్స్ నుంచి మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే NEP 2020 నుంచి ఈ టాపిక్స్ ఉంటాయి. అలాగే టీచర్స్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ నుంచి ఈ టాపిక్స్ అనేవి ఉంటాయి మనకి. అలాగే స్కూల్ ఆర్గనైజేషన్లో కరికులం, మీనింగ్, ప్రిన్సిపల్స్, టైప్స్ ఆఫ్ కరికులం, ఆర్గనైజేషన్, అప్రోచెస్ ఇవన్నీ కూడా మనకి చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ the rights and duties of principal or vice principal in the residential schools, దాని గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. అలాగే టీచింగ్ లెర్నింగ్, అండర్స్టాండింగ్ లెర్నింగ్ అంటే లెర్నింగ్ కాన్సెప్ట్, నేచర్, అలాగే టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఇవన్నీ కూడా మనం ఈ టాపిక్స్ అన్ని కూడా చదవాల్సి ఉంటుంది. లెర్నింగ్ డైరెక్ట్ నుంచి కూడా మనకి ఎగ్జామ్ టాపిక్స్ అనేవి ఉంటాయి. థియరీస్ ఆఫ్ లెర్నింగ్, అలాగే అండర్స్టాండింగ్ టీచింగ్ నుంచి కూడా ఈ టాపిక్స్ అనేవి మనకు వస్తాయి. నెక్స్ట్ పేస్ అండ్ మోడల్స్ ఆఫ్ టీచింగ్ నుంచి ఈ టాపిక్స్ వస్తాయి. అలాగే పార్ట్ 4లో అంటే మనకి ఇప్పటి వరకు కూడా ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ గురించి వాళ్ళకి ఏ సిలబస్ ఉందనే దాని గురించి చర్చించుకున్నాం కదా. పార్ట్ 4లోని అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ గురించి ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలాగే TCT అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ మరియు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సిలబస్. ఫస్ట్ పార్ట్ 1, పార్ట్ 2 మనం ఇలా చూసుకున్నాం కదా వైస్ ప్రిన్సిపల్స్కి. ఇప్పుడు టీచింగ్ యాప్టిట్యూడ్, పెడగాజీ, నాలెడ్జ్ ఆఫ్ NEP 2020, పెడగాజీ కాన్సర్న్స్ అనేది మనకి ఉంటుంది. అలాగే కరికులం, మీనింగ్, ప్రిన్సిపల్స్, టైప్స్ ఆఫ్ కరికులం, ఆర్గనైజేషన్, అప్రోచెస్ ఇవన్నీ కూడా మనకి సిలబస్లో ఉన్నాయండి. అలాగే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ నుంచి మనకి ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలాగే కమ్యూనికేషన్ అండ్ ఇంట్రాక్షన్ గురించి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలాగే పార్ట్ 4లోని సబ్జెక్ట్ నాలెడ్జ్, కన్సర్న్ సబ్జెక్ట్ అంటే మనకి మ్యాథ్స్ అయితే MSc మ్యాథ్స్ చేస్తుంటే మ్యాథ్స్ మన సబ్జెక్ట్ ఏదైతే ఆ సబ్జెక్ట్ నుంచి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి మనకి 100 మార్క్స్ అని చెప్పుకున్నాం కదా. ఆ సబ్జెక్ట్ నుంచి మనకి 100 మార్క్స్ వస్తాయి. అయితే ఎవరు అంటే ఏ టీచర్ పోస్ట్కి అప్లై చేసేవాళ్ళు ఎంతవరకు చదవాలి అయితే ఒకసారి చూద్దాం. PGT పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వాళ్ళు క్లాస్ ఇంటర్ నుంచి ఇంటర్ CBSE సిలబస్ నుంచి అప్ టు గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు చదవాల్సి ఉంటుంది. అలాగే TCT ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎగ్జామ్ రాసేవాళ్ళు CBSE 10th క్లాస్ CBSE నుంచి ఇంటర్ వరకు చదవాల్సి ఉంటుంది. అయితే మీరందరూ కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు ఈ సైట్లోకి వెళ్ళి అప్లై చేయండి. సైట్ అడ్రస్ ఇది. ఇప్పటివరకు నా వీడియో విన్న మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ బాగా చదివి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి క్వాలిఫై అయ్యి